గురుగారు ఇదే సమయంలో దక్షిణాయనం మొదలవుతుంది అంటారు. అంటే ఏంటి గురుగారు? ఇది జ్యోతిషపరంగా కూడా చాలా విశేషంగా చెప్తారు. ఉత్తరాయణం, దక్షిణాయనం అని 2 ఉన్నాయి. ఆ! మనకు 6 నెలలు అటు, 6 నెలలు ఇటును. ఓకే. ఈ యొక్క సమయాన దక్షిణాయనంలో గానీ, ఉత్తరాయణంలో గానీ, మనం చేసే పూజా కార్యక్రమాలు గానీ, విశేషమైన పనులు గానీ చాలా మంచివి. ఈ జాతకరీత్యా గూడా వాళ్ళకి ఈ 6 నెలల నుంచి ఈ 6 నెలల దాకా చాలా బావుంటుంది. ఈ హ్మ్. 6 నెలల నుంచి ఈ 6 నెలల దాకా ఇలా ఉంటుంది అచ్చచ్చ! అని చెప్పడానికి కూడా సూచన. ఓహ్! ఉత్తరాయణంలో ఒకలా ఉంటే, దక్షిణాయనంలో ఒకలా ఉంటుంది. దక్షిణాయనంలో ఒకలా ఉంటే, ఉత్తరాయణంలో ఒకలా ఉంటుంది. ఓకే. వీళ్ళకి జాతకరీత్యా కూడా ఏదైనా దోషాలుంటే గనక ఈ సమయంతో అది కాలమానం మారుతుంది. హ్మ్. ఈ సమయంతో మీకు మనకి ఎక్కడో దాకెందుకు మేషరాశికే హ్మ్. రేపు వచ్చే నెల నుంచి కూడా ఈ తొలి ఏకాదశి దాటాక చాలా బావుంటుంది. ఓహ్! అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగా ఒక్కో రాశికి ఒక్కోలాగా. ఓకే. అలాగే ఈ గ్రహస్థితులు తిరగడం కూడా ఈ ఉత్తరాయణం, దక్షిణాయనాన్ని బట్టే తిరుగుతూ ఉంటాయి. అవును. ఇప్పుడు నిద్రావస్థ అంటే మనకి సూర్యుడు, చంద్రుడు ఎలాగో భగవంతుడికి ఉత్తరాయణం, దక్షిణాయనం ఒక రోజు. అచ్చచ్చచ్చ! ఆ! ఉత్తరాయణం, దక్షిణాయనం కూడా ఒకే ఒక రోజు. హ్మ్. ఆ సమయం మనకేమనుకుంటాం, ఇన్నాళ్ళు 6 నెలలు. 6 నెలలంటే మనం 3 నెలలు పడుకోవడమే. 3 హ్మ్. నెలలే మనం మెలకువగా ఉండడం. అవును. 6 నెలల్లోనును. అలాగా మనకి ఎంత సమయం అయితే పట్టిందో అదే సమయం వాళ్ళకి ఒక రోజు, ఒక గడియ. ఆ! గడియ సమయం. ఈ సమయంలో ఒక్కసారిగా సూర్యచంద్రులు గానీ, అలాగే తిరిగే పరిణామం సూర్యుడు గానీ, చంద్రుడు గానీ తిరిగే పరిణామం ఆ! ఇక్కడి నుంచి మారుతూ ఉంటాయి. ఓకే. ప్రయాణం. ప్రయాణం. ఆ అచ్చా! పరిణామం కూడా టైములు కూడా అచ్చచ్చ! మనకి ఆ! ఈ సమయంలో చూసుకునేసరికల్లా చలికాలంలో చూసుకునేసరికల్లా 4, 5 అయ్యేసరికల్లా చీకటి పడిపోతూ ఉంటుంది. ఓకే. ఈ వర్షాకాలం గానీ. అదే విధంగా మళ్ళీ ఎండాకాలం వచ్చేసరికల్లా మనకి ఏడైనా సరే ఇంకా అలాగ వెలుతురుంటూనే ఉంటుంది. అవును. ఈ తిరిగే గ్రహస్థితి కూడా గ్రహాలు కూడా ఆ విధంగా అనుకూలంగా ఏ సమయంలో ఏ విధంగా నడవాలి ఆ సమయంలో అదే విధంగా నడుస్తూ ఉంటున్నాయి. ప్రతిదీ కూడా ఉత్తరాయణం, దక్షిణాయనం అనేది దానికోసమే. ఓకే. ప్రతిదీ కూడా గ్రహస్థితిని బట్టే హ్మ్. ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి.